పెద్దసానలో జరిగినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉదంతం అయితే నిన్న ఒక రప్చర్ అయినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈరోజు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే కేవలం కూడా ఇది వాళ్ళల్లో వాళ్ళ పడకే ఇది బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి తప్పితే తల్లిదండ్రులుగా మాకైతే ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దసాన ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాము. ప్రస్తుతానికి 7th, 8th, 9th తరగతులు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మనతో ఉన్నారు. వారిని ఇదే అంశం కోసం అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, నిన్న ఇంచుమించు ఒక ఉపాధ్యాయుడు కీచకంగా ప్రవర్తించాడు అంటూ కూడా నిన్న మీ పిల్లలందరూ కూడా ఒక లెటర్లు రాసి కూడా హెచ్ఎంకి ఇచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి నేచర్ అయితే నిన్న కనబడింది. అయితే ఇది వాస్తవానికి ఏం జరిగింది? తల్లిదండ్రులుగా మీరు అసలు మీకు పిల్లలు ఏమన్నా చెప్పారా లేదా? పిల్లలైతే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు సార్. నిన్న ఈవినింగ్ వరకు కూడా మాకు ఏం తెలియదు స్కూల్లో ఏం జరుగుతుందో కూడాను. మా పిల్లలు కూడాను ఆ సార్ మాతో ఇలా ప్రవర్తిస్తున్నారని కూడా మాకు ఇంట్లో ఏం ఇంటిమేషన్ ఇవ్వలేదు. పిల్లల చేత అంటే పిల్లల పట్ల ఇలా ప్రవర్తించారని మీరు ఎవరు చెప్పారో తెలీదు. మా పిల్లలు అయితే ఏం జరిగిందమ్మంటే ఏం కాలేదు, ఇలా గొడవ అయింది అని చెప్పారు అంతేని. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము న్యూస్లో చూసేంత వరకు కూడా అది అక్కడ ఏం జరుగుతుందని మాకు తెలియలేదు. మేము న్యూస్లో చూసాకే ఇలా అయ్యిందని అప్పుడు మా పిల్లలకి అడిగితే అమ్మ మా పట్ల అయితే అలా ప్రవర్తించలేదు అని చెప్పి పిల్లలైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ వాళ్ళ చేత లెటర్లు ఎవరు రాయించారు, సంతకాలు ఎవరు చేయించారు అనేది తెలియాలి. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని బలవంతం పెట్టారా లేకపోతే వాళ్ళ మధ్య అంటే టీచర్స్ మధ్య ఏవైనా కక్ష సాధింపుల వల్ల ఎలా బయటకు వచ్చిందా ఈ న్యూస్ అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు 7th, 8th పిల్లలంటే పూర్తిగా ఎవరు నేనేం చెప్తే అమ్మ ఇలా చెప్పంటే అలానే చెప్తారు. ఎవరు భయపెట్టి మా పిల్లల చేత ఇలా చెప్పించారా లేదంటే అది నిజంగా అక్కడ జరుగుతుంది అనేది కూడా మాకు క్లారిటీగా లేదు. ఎందుకంటే గత 2 yearsగా ఇది జరుగుతుంది అంటున్నారు, కానీ 2 yearsగా జరిగినట్టుంటే మా పిల్లలు మాకు చెప్పేవాళ్ళు. మాకు చెప్పకపోయినా లేదంటే ఇంకా ఇంట్లో ఎవరికైనా క్లోజ్గా ఉంటారు కదా వాళ్ళతో చెప్పేవాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న జరిగింది ఏంటంటే పిల్లల చేత లెటర్లు రాయించి ఇంకా మొత్తం న్యూస్. నిజంగా ఈ పిల్లల చేత లెటర్లు ఎవరు రాయించి ఉంటారని మీ అనుమానం? సార్ మా పాప అయితే 7th క్లాస్ చదువుతుంది సార్. ఎవరు రాశారమ్మంటే 8th క్లాస్లో రాశారు. మేము వాష్రూమ్కి వెళ్తుంటే మాకు పిలిపించి సైన్లు చేయించారు అని చెప్పారు. అంతవరకే మాకు అంతవరకు తెలుసు. ఆ తర్వాత ఏమొచ్చి నిన్న డిఈఓ వచ్చారు, ఎంఈఓ వచ్చారు. ఇవే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒక డిఈఓ అంటే పేరెంట్స్ సమక్షంలో నేను పేరెంట్స్ తీర్మానం చూశాక నేను ఇలా ఇతనికి సస్పెండ్ చేశాను అన్నారు. అదంతా చాలా రాంగ్. పేరెంట్స్కి చెప్పలేదు, పేరెంట్స్ తీర్మానం లేదు అక్కడ. అతను మాట్లాడేటప్పుడు కూడా పేరెంట్స్ ఒక్కరు కూడా లేరు, మేము కూడా లేము అసలు పూర్తిగా. అసలు అలా మాకు చెప్పకుండా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. చాలా సెన్సిటివ్ మ్యాటర్ని బయటికి ఎలా పెడతారు అసలు వీళ్ళంతా? ఒక హెచ్ఎం ఉన్నారు, ఒకవేళ జరిగిందా అనుకో, అమ్మ మీ పిల్లలు ఇలా కంప్లైంట్ చేశారు, ఏం చేద్దాం, దీనికి ఏదైనా పరిష్కారం, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, మీరు నాతో ఎగ్రీ అవ్వండి. ఎంతవరకు కూడా అసలు కనీసం మీ పిల్లలైతే మీకు గాని అలాగే హెచ్ఎం గాని ఇలా జరిగింది మీరు రండి అని కూడా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే నిన్న హెచ్ఎం అంటూ ఏమంటున్నారంటే పిల్లల తల్లిదండ్రుల్ని నెక్స్ట్ కమిటీని అందరి సమక్షంలో ఇది అయ్యింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎలా చూడాలనేది మాకైతే అర్థం కావడం లేదు సార్. దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారా లేదంటే మరి అంటే రియల్ గా జరిగిందనేది ఇంకా ఎవరైతే మాకైతే ఒక విషయం ఏంటంటే మేము బాధపడుతుంది ఇప్పుడు ఇదంతా బాధపడాల్సిన దానికి కారణం ఏంటంటే పూర్తిగా మా తల్లిదండ్రికి ఇంటిమేషన్ చెయ్యకుండా మా పిల్లల పేరు బయట పెట్టాల్సిన పని ఏంటి? ఇది ఎక్కడితో ఆగిపోయే ఇదైతే కాదు. మా పిల్లల ఫ్యూచర్ ఉంది, వేరే స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడ 8th ఉంటది, వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఒక ముద్ర బ్యాడ్ గా ముద్ర అనేది మా పిల్లల మీద వేస్తారు. ఆ సార్ చేశారో లేదో అతన్ని పక్కన పెడితే మా పిల్లల మీద కూడా ముద్ర అనేది ఉంటది కదా. ఇంకా నిజంగా మీ పిల్లలకి అట్లాంటి పరిస్థితులు అయితే ఏమన్నా ఎప్పుడన్నా ఈ స్కూల్ నుంచి కానీ ఈ ఉపాధ్యాయుల నుంచి కానీ ఎదురైన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అమ్మా? మీరు చెప్పండి.
ఇలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు రాలేదు సార్. కానీ ఇప్పుడు మాకు మాక్సిమం మాకు సమాధానం ఏంటంటే హెచ్ఎం సార్ మాకు ఎందుకు చెప్పలేదు, చెప్పకుండా ప్రెస్ వాళ్ళకి పిలిచి ఎవరు ఇక్కడ ఇదంతా చేయమన్నారు. మాకు సమాధానం కావాలి. లేదంటే ఇప్పుడు మాకు ఏది జరిగినా సరే కారణం అంతా హెచ్ఎం సారే. డిఈఓ కూడా రావాలి, మాకు సమాధానం ఇవ్వాలి. పేరెంట్స్ ని అడిగాను, మీటింగ్ పెట్టేసా నేను తీసుకున్నానని చెప్తున్నారు. ఎలాగా ఏ పేరెంట్స్ ని అడిగారు? మేము కానీ సైన్ చేసామా, లేకపోతే ఇంత మీటింగ్ అయితే మేము వచ్చామా? అసలు లేదంటే మాకు సమాధానం ఇవ్వకపోతే మాత్రం వేరేగా ఉంటా సార్. అంతే, మాకు హెచ్ఎం రావాలి, ఇప్పుడు డిఈఓ రావాలి, ఇక్కడ సమాధానం ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు పిల్లలకి అంటే ప్రతిసారి నెలకొకసారి అంటే మీ తల్లిదండ్రుల కమిటీ మీటింగ్స్, పేరెంట్స్ మీటింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఇట్లాంటి మీటింగ్ కమిటీస్లో ఇట్లాంటి పిల్లలు ఎప్పుడన్నా మీతో చర్చించి కానీ టీచర్లు ఇట్లాగా ఈ టీచర్లకి పిల్లలకి మధ్య ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మీ పిల్లలు మీతో ఎప్పుడన్నా ప్రస్తావించిన సమయాలు ఎప్పుడన్నా ఉన్నాయా? లేవు సార్, ఏం లేవు. ఇంతవరకు కూడా మా స్కూల్లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి అంతే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం అయినా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేవాళ్ళు. ఎంత పెద్ద విషయం అయినా సరే చెప్పకపోవడం అదే మాకు బాధాకరం అంతే. అంటే ఇది కేవలం కల్పితంగా చేయబడినటువంటి అంశంగానే మనం పరిగణించుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా ఇచ్చేయాలా? ఇది ఓన్లీ కల్పితంగానే మేము పరిగణిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు డిఈఓ గారు ఏ క్లారిటీ లేకుండా అలా ఎలా మాట్లాడారో కూడా తెలీదు. అతనైతే మాకు వచ్చి మా పిల్లల సమక్షంలో, అమ్మ మీరు లేరు, మీ తీర్మానం లేకుండే నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పి మాకైతే సారీ చెప్పాలి సార్. అంటే అతను డిఈఓ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మేము కాదనలేదు. కానీ మా మనోభావాలు అయితే చాలా దెబ్బతిన్నాయి. పిల్లలు నైట్ నుండి కూడా ఫుడ్ తీసుకోలేదు, మేము కూడా ఫుడ్ తీసుకోకుండా ఇలానే ఇక్కడే ఉన్నాం నైట్ నుండి కూడా. అయితే ఇదే అంశానికి సంబంధించి గ్రామంలో యువత కూడా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఏ స్కూల్ ఫండింగ్ కావాలన్నా కూడా గ్రామ యువత దగ్గర ఫండింగ్ తీసుకునే ప్రయత్నం అయితే స్కూల్ పరిసర దీనిలో ఉంటుంది. అయితే నిజంగా ఈ స్కూల్కి జరిగినటువంటి సంఘటనని ఈ యువత ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది గ్రామంలో యువతను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది తల్లిదండ్రులకి హెచ్ఎంకి ఏమన్నా కోఆర్డినేషన్ ఉందా, లేకపోతే ఇది కల్పితంగా చూడాలా? యాక్చువల్గా ఇందులో చూసి మేము డెప్త్గా ఎంక్వైరీ చేసి డీప్గా ఎంక్వైరీ చేసాం. ఇదైతే ఇద్దరు టీచర్లు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు అనుకోని రాజకీయంగా కక్షపూర్వకంగా ఇదైతే చేశారు. ఎందుకంటే టీచర్ అనే ఆయన చేస్తే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందిని ఎలా చేస్తారు? నెక్స్ట్ అనమాట ఆయన డియూ గారు వచ్చారు, నెక్స్ట్ హెచ్ఎం గారు. అట్లీస్ట్ ఏంటంటే ఒక స్కూలు వేరే పక్కదానికి వెళ్ళిపోతుందంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హెచ్ఎం గారు మెసేజ్ వేశారు, అందరూ ఇంత అమౌంట్ వేసుకొని. ఇదే విషయాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకోలేదు, అట్లీస్ట్ ఊర్లో పెద్ద మనుషులతో కూడా షేర్ చేసుకోలేదు. ఎవరో ఆమెను పిలిచి ఆమె అనమాట స్కూల్లోకి వెళ్ళే రైట్స్ ఏమైనా ఉన్నాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఒక ఎంప్లాయీని ఒక డ్యూటీలో ఉండేటప్పుడు ఆయన్ని అల్లు తులసి అనే క్యాండిడేట్ మ్యాన్ హ్యాండ్ని ఎలా చేస్తారు? ఇది మేము ఖండిస్తున్నాం. మా ఊరు పరువు పోయింది ఇంతవరకు ఇచ్చేసి, దాన్ని మేము ఖండిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ ని ఎవరిని కూడా మేము ఎంక్వైరీ చేస్తే పేరెంట్స్ అయితే పిల్లలతో షేర్ చేసుకుంది ఏంటంటే మాకు అలా చేయలేదు ఆ సార్ చాలా మంచివాళ్ళు. ఆ సార్ని అనమాట కావాలనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హెచ్ఎంను ఆయన పాయింట్అవుట్ చేసి కావాలనే సస్పెండ్ చేయించారు. డిఓ గారు కూడా వచ్చి పేరెంట్స్ని అయితే ఎంక్వైరీ చేయలేదు. ఇది చాలా కక్షపూర్వకంగా చేశారు. అంటే ఇది కక్షపూరితంగా మనం అనే ఉద్దేశాన్ని మనం ఎవరిద్దరికి సమన్వయం చేయొచ్చు? ఇది ఎవరిద్దరికి సమన్వయం చేయొచ్చు అంటే ఇప్పుడు హెచ్ఎం లీవ్ పెడితే ఎవరైతే కింద ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలంట. ఆయన ఏంటి చెప్పారు, మేమే ఎవరైతే ఉన్నారో ఆ సార్తో మాట్లాడితే మీరు లీవ్ పెట్టారు కదా, ఆ లీవ్ లెటర్ ఏదో అది మీరు ఇచ్చేయాలి కదా, దాన్ని అనమాట నేను క్వశ్చన్ రైజ్ చేస్తే ఆయన నా మీద ఇలా సీరియస్ అయ్యారని చెప్పారు పిల్లలు. అంటే కేవలం హెచ్ఎంకి ఆ ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి సయోధ్య కుదరకపోవడం వల్లే ఇట్లాంటి రగడకి క్రియేట్ చేశారని మీరు అంటారు? ఎగ్జాక్ట్లీ ఇది ఏదైతే ఉందో అదో పేరెంట్స్ కూడా ఇప్పుడు పేరెంట్స్తో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. అందరు పేరెంట్స్ కూడా చెప్పారు వాళ్ళ పిల్లలతో. ఇప్పుడు అట్లీస్ట్ పేరెంట్స్తోని వీళ్ళు పర్సనల్ షేర్ చేసుకుంది, అవుటర్స్తో ఎలా షేర్ చేసుకుంటారు? 2 years నుండి అవుతుందండి ఆమెతో ఎలా షేర్ చేసుకుంటారు? ఏదైనా చిన్న విషయం ఉన్నా చిన్న పిల్లలు వాళ్ళు పేరెంట్స్తో ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారు కానీ పర్సనల్ విషయం అవుటర్స్తో ఎలా షేర్ చేసుకుంటారు? 2 years నుండి ఎలా తెలుస్తుంది?
దీన్ని అయితే మేమైతే ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి విషయాల్లో అధికారులు అయితే ఒక హెచ్ఎం అలాగే డిఈఓ అలాగే డిప్యూటీ డిఈఓ వీళ్ళందరూ కూడా వచ్చారు. అధికారులు వచ్చేసి పిల్లలతో మేము చర్చించాము, ఇది నిజమే అంటూ కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల్ని దీనిలో మిళితం చేయకపోవడం కూడా ఇది చాలా బాధాకరమే. అయితే తల్లిదండ్రులను కూడా మేము మిళితం చేశామని హెచ్ఎం చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? అదే వాళ్ళు చెప్పారంటే మేము లైవ్ లో చెప్పాము, వాళ్ళు చెప్పామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడారు, మీతో మాట్లాడేటప్పుడు పేరెంట్ అనేది ఎవరు కూడా మాకు చెప్పలేదు అన్నారు. ప్రతి ఒక్క విషయము ప్రతి నెలకు కూడా నేను 2 times చైర్మన్ గా చేశాను ఇదే స్కూల్లో. ఈయన వచ్చినా కూడాను నేను స్కూల్లో చైర్మన్ 2 times చేశాను. చేసినప్పుడు ప్రతి మంత్ కూడా ఒక మీటింగ్ ఉండాలి, మీటింగ్ కండక్ట్ చేయలేదు. ఎంత జరిగిందో చిన్న ఆశామాసి విషయం, ఒక ఆడపిల్ల ఈది పెట్టమంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళ పాపనైతే వాళ్ళ ఆవిడనైతే పెడతారా? పెట్టగలరా చెప్పండి, మేము దీన్ని వదిలేస్తాము. వాళ్ళు పెట్టరు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఈదిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? పెట్టినప్పుడు పేరెంట్తో మాట్లాడాలి. సోషల్ మీడియాకి ఫోన్ చేసి రోడ్డు ఎక్కించేసి ఆడపిల్ల జీవితం అంతా ఏటనుకుంటాను. ఇప్పుడు జరుగుతున్న అగాత్యాలకి ఇంక ఇదొకటా? అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే డిఈఓ కూడా ఒక జిల్లా అధికారి, ఆయన డిఈఓ కూడా కనీసం మీటింగ్ కాంటాక్ట్ చేయకుండా వాళ్ళు వచ్చింది ఏ టైంకి వచ్చారండి? నేను ఏ టైంకి వచ్చారు? మీరే కదా ఉన్నారు. నేను ఈవినింగ్ 6కి వచ్చి ఏదో చేస్తామంటే ఎవరో చెప్పకుండా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో రాసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏం డబ్బులు తీసుకుంటారో ఏం జరిగిందో మాకు తెలదు. వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక అధికారి వచ్చినారంటే వాళ్ళన్నీ ఎంక్వైరీ లాగాలి కదా. డిఈఓ అంతా డిస్ట్రిక్ట్ అధికారి ఆయన. అంటే ఆయన మేము ఎంక్వైరీ చేసాం, పిల్లలు అయితే చాలా ఘోరంగా చెప్తున్నారు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూసుకుంటారు? పిల్లల ఘోరం చెప్పారు సార్. పిల్లలకి వాళ్ళు ఏది భయపెట్టారో పిల్లలకి ఏడంతా వాళ్ళు 6th to 8th అంతా ఇప్పుడు పిల్లలు ఏ పిల్లలు కూడా కానీ మినిమం నాలెడ్జ్ లేని పిల్లలు వాళ్ళు ఏది చెప్పి శాఖలెట్ మాట చెప్తారు. ఈ ఎంత మీరు చూస్తారు కదా, కిడ్నాప్ ఒక శాఖలెట్కి కిడ్నాప్ అయిపోతారు పిల్లలు. అలాంటి పిల్లల్ని మరి వాళ్ళు ఏది చెప్తే అదే చెప్తారు. వాళ్ళు పిల్లలకి ఏముంది అందులో కూడా మీరు సంతకం పెట్టంటే మీ ఏటెన్స్ మరటంతా వాళ్ళు చెప్తారు. వాళ్ళు పిల్లలు చెప్పినప్పుడు పిల్లల్ని ఎలాంటి పరిజ్ఞానం తీసుకుంటారు? ఆయన ఒక అధికారి కదా, పిల్లలు ఎలాంటి పరిజ్ఞానం తల్లిదండ్రులు ఏమైనట్టు? పిల్లలకి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అయితే నిన్న జరిగినటువంటి విషయము ఏదైతే ఈ అధికారిక వ్యవస్థ వచ్చేసి ఎంక్వైరీ చేసింది అని అధికారులు అయితే చెప్పారో అదంతా కూడా పూర్తిగా ఫేక్ అని అంటారా మీరు? ఎస్ సార్, అది ఫాల్స్ ఎలిగేషన్ అనే అంతా. యాక్చువల్లీ తెలుగు మాస్టర్ ఇక్కడ, అతని పేరు ప్రసాద్ సార్. ఇంతకుముందు అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను చాలా మంది వరకు మంచితనంగానే చెప్పారు. చాలా మంచి వాళ్ళు, అమ్మ అనే భావంతో నాన్న అనే భావంతోనే చెప్పే స్టూడెంట్స్ కూడా ఉన్నాం. ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ కూడా ఎంక్వైరీ చేసాము. ఇలా నిన్న జరిగిన తర్వాత మేము కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన తర్వాత అందరు తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు, అతను అలాంటి వారు కాదు. మా పిల్లలు కూడా ఎంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. ఇంకా అట్ ద సేమ్ టైం హెచ్ఎం సార్ కూడా మాకు చెప్పలేదు. ఇది ఇలా జరగడం కూడా ఇది కరెక్ట్ కాదు, మేము దీనికి చాలా వరకు బాధపడుతున్నాము. ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది తెలియక వాళ్ళు పెద్ద మనుషులను కలవడం జరిగింది. పెద్ద మనుషుల సంరక్షణ జరిగిన తర్వాత మీకు మీడియా సపోర్ట్ మేము తీసుకున్నాము. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే నిన్న డిఓ వచ్చారు, నెక్స్ట్ ఎంపీఓ వచ్చారు. వచ్చిన తర్వాత ఇది ఊర్లో జరిగిన విషయం కనీసం ఒక చిన్న పిల్లాడికి కూడా తెలియదు. ఒక ఇదేంటి చీకట్లో జరిగిపోయింది అంతా. చీకట్లో జరిగిపోయిన తర్వాత మా ఊరి పేరు మాకు లైవ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూసినంత వరకు మాకేం తెలీదు. అరే ఎంత జరుగుతున్నా సరే మన గ్రామంలో ఎంత జరిగిందని ఇన్ఫర్మేషన్ లేదు. నో ఇన్ఫర్మేషన్. ఫర్దర్ గా మాకు ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు. అలాంటిది వాళ్ళ వరకు కూడా తెలియలేదు. వాళ్ళ వరకు తెలిసి ఉంటే మా వరకు తెలుసు. ఎందుకంటే మేము మేము పని చేస్తున్నాం, మా వంటూ వర్క్ ఉన్నది, మా ఊరు డెవలప్మెంట్ కావాలి. అలాంటి పనుల్లో మేము ఉన్న వాళ్ళము. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మేము ఎందుకు రియాక్ట్ అవ్వము? సో అలాంటప్పుడు జరిగిన తర్వాత మేము ప్రతి ఒక్కరితో కలిసాము, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ప్రతి విషయం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నిన్న ఈవినింగ్ జరిగిన తర్వాత ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక టీచర్ మీద ఒక ఆడది, ఒక ఉమెన్, ఒక మహిళ వచ్చి అతనికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి అవసరం ఏంటి? తను ఈ ఊరికి ఏమైనా పెద్ద మనిషా, లేకపోతే ఈ ఊరికి ఏమైనా ఏదైనా మంచి చేసిందా, లేకపోతే పెద్ద సరే మీరు ఒక పార్టీ అధ్యక్షులు లేకపోతే ఒక పేరు ఉందా? అలాంటి ఆవిడ వచ్చి మా ఇక ప్రధాన ఉపాధ్యాయుడి మీద ఎందుకు చేయాలి? ఇది కరెక్ట్ కాదు. ఇది హెచ్ఎం మీద చేసుకుందా? హెచ్ఎం కాదు, మన తెలుగు మాస్టర్ టీచర్ మీద చేయడం కరెక్ట్ కాదు. చెప్పులతో కొట్టడము, చెట్టు తీసి కొట్టడం అని పెద్ద లేనిపోయిన అసభ్యకరంగా మాట్లాడేసి అతన్ని చాలా అసభ్యకరంగా మాట్లాడేసి అతనికి పంపించింది. సో మాకు ఇవన్నీ
ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఒకటే సార్, ఒకటి మనకి ఇలా జరిగిన తర్వాత లా అనేది ఉన్నది, ఇక్కడ పోలీస్ సంస్థ ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో లేకుండా డైరెక్ట్ డిఓ రావడం ఏంటి, ఎంపీఓ రావడం ఏంటి? మా పోలీసులు ఉన్నారు ఇక్కడ, మా మండలానికి సంబంధిత శాఖ కాబట్టి డిఈఓ హాజరై ఉంటారు. కానీ అంటే ఒకవేళ ఇది ఏమన్నా తీవ్ర స్థాయిలో ఉంటే పోలీసులు ఏమైనా ఎంటర్ అయ్యేవాళ్ళు. అయితే దీనిలో ఏంటంటే ప్రధానంగా మీరు చెప్పినటువంటి అంశంలో వాస్తవికతలో పిల్లల పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయకపోవడం కూడా ఒక అభియోగమే. ఇది ఎందుకంటే ఇది 100% కూడా ఇది ఖండించాల్సిన విషయం. అయితే నిన్న హెచ్ఎం చెప్పినటువంటి వాస్తవ రూపాల్లో ఏంటంటే పేరెంట్స్ అందరు సమక్షంలో ఇది మేము పెట్టాము అని చెప్పేసి హెచ్ఎం చెప్పారు. సో ఇదైతే పూర్తిగా అంటే ఇది హెచ్ఎం ఆడిస్తున్న నాటకమా లేకపోతే ఏంటిది చెప్పుకోవాలంటే అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎం సార్కి మాకు ఊర్లో డెవలప్మెంట్ కావాలి, ప్రతి విషయంకి మాతో షేర్ చేసిన వాళ్ళు ఈ విషయం మాతో ఎందుకు షేర్ చేయలేదు? మా పేరెంట్స్ కానీ చెయ్యాలి కదా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా తోటి స్నేహితులతో పిల్లలు కూడా చదువుతున్నారు, వాళ్ళతో నేను ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. నువ్వు ఇండివిజువల్గా ఎలాగెళ్తావు? ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆ ఊర్లో ఒక సంస్థ ఉంది, ఆ సంస్థను పిలిచి నువ్వు మాట్లాడాలి. మీకు చేయడానికి అది అధికారం లేదు. ఇప్పుడు ఎవరో పాప వాటర్ తాగడానికి వెళ్తుంది, భోజనం చేయడానికి వెళ్తుంది, తనకు పిలిపించి నువ్వు సైన్ చేయించావు, అది కూడా ఉంది ఇప్పుడు రికార్డులో. పిల్లలు చెప్తున్నారా మమ్మల్ని మా ప్రమేయం లేకుండా సంతకాలు పెడుతున్నారని చెప్తున్నారా? ఆబ్వియస్లీ సార్, అదే చెప్పారు. స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నారు. అతను పిలిచారు, మాకు చేయమన్నారు. ఏమేమి రాయమన్నారంటే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమేమి రాయమన్నారంటే అది వాళ్ళకి ఏం తెలుస్తారు, బాడీ పార్ట్స్ ఓకే చదువుకుంటారు కానీ తెలుసు, కానీ ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు వాళ్ళతో నువ్వు లెటర్ రాయిపించావు, దట్స్ నాట్ కరెక్ట్ సార్. హెచ్ఎం సార్ మీరు కూడా ఇది కూడా ఆలోచించాలి. దీన్ని డీప్ గా ఎంక్వైరీ చేసి డిఓ గారు అవును ఎవరైతే ఎంఈఓ గారు ఉన్నారో దీన్ని ఎంక్వైరీ చేసి ఇందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్. మళ్ళీ ఆ తెలుగు టీచర్ ని మా స్కూల్ విధుల్లో మళ్ళీ చేర్పించాలి, ఖచ్చితంగా జరగాలి సార్. రేపు మార్నింగ్ మాత్రం స్కూల్ తలుపులు మాత్రం తెరము. నెక్స్ట్ హెచ్ఎం సార్ వచ్చి ఇక్కడికి వచ్చి మా ఊరు పెద్దల సమక్షంలో సారీ చెప్పేసి రేపు ఎట్ ఏ టైం ఇప్పుడైతే మీరు ఎట్ ఏ టైం ఇవన్నీ చేశారో, ఆ సార్ని మీరు తొలగించారో, అదే టైంలో మళ్ళీ అట్ ద సేమ్ టైం టుమారో మార్నింగ్ విల్ గో టు జాబ్, అంటే జాబ్ రావాలి, దట్స్ ఇట్. అదే సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో విషయం చెప్తాను సార్. ఇదే విషయం మళ్ళీ నెక్స్ట్ టైం ఇష్యూ అయితే ముందు పెద్దల సంరక్షణకు రావాలి, అది మేము కోరుకున్నాం. అదే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ ఉదంతాన్ని గనక మనం చూసుకుంటే గనక నిన్న జరిగింది కనీసం హెచ్ఎంకి ఆ ఉపాధ్యాయుడికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే, వాళ్ళిద్దరికీ సమన్వయం లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులే కాదు, ఇటు ఎవరైతే 6th 7th 8th 9th స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం మాకు ఎంత జరుగుతున్నా కూడా మా పిల్లలు కూడా మాకు ప్రస్తావించలేదు సరికాదా. ఒక మీటింగ్ పెట్టుకునే ఇట్లా ఎంక్వైరీ జరుగుతుంది అన్నప్పుడు మా పేరెంట్స్గా మమ్మల్ని పిలవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. పిలవకుండా వీళ్ళే ఎంక్వైరీ చేసేసి వీళ్ళే ఏదో తూతు మంత్రంగా ప్రవర్తించారు తప్పితే ఇది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషన్ అంటూ కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆ ఉపాధ్యాయుడు కూడా ఆ ఉపాధ్యాయుడికి ప్రమేయం లేకుండానే హెచ్ఎం ఇదంతా పూరితంగా ఇది క్రియేట్ చేసినటువంటి అంశము, పిల్లలు వెళ్ళిపోతున్న పిల్లలతో రాయించి అక్కడ సంతకాలు పెట్టించి ఇలా చేశారంటూ కూడా తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో గనక దర్యాప్తు చేసి నిజాలు తేల్చాల్సిన అవసరం అయితే అధికారులకైతే ఉంది. ఒకవేళ తేలని పక్షంలో రేపు వర్కింగ్ డే అయినా సరే స్కూల్కి తాళాలు వేసిన పరిస్థితి ఎదురవుతుందంటూ కూడా గ్రామస్తులు ముక్కుసూటిగా అదే ఏకకంఠంతో చెప్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.